హన్మకొండ ఆపరేషన్ మీటర్లో ఇప్పుడు డాక్టర్ అసిస్టెంట్గా ఒక రోబోటిక్ సిస్టమ్ను ప్రవేశపెట్టినట్లు యశోద హాస్పిటల్ డాక్టర్ కోనలక్ష్మి అన్నారు. నేడు హన్మకొండలోని అశోక్ హోటల్లో డాక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోనలక్ష్మి మాట్లాడుతూ సాంప్రదాయ ఓపెన్ సర్జరీలో తరచుగా పెద్ద కోతలు అవసరమవుతాయని, లాప్రోస్కోపిక్ సర్జరీలతో అనేక కోతలు చేయాల్సి వస్తుందని అన్నారు. యశోద హాస్పిటల్ గత 3 దశాబ్దాలుగా భిన్నంగా వైద్య అవసరాలు కలిగిన వ్యక్తులతో నాణ్యత ఆరోగ్య సంరక్షణను అందిస్తుందని పేర్కొన్నారు. ఎంత అవసరమో మనం దానికి అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, 1 మిల్లీమీటర్ మూవ్మెంట్ అవ్వాలంటే మీరు 5 సెంటీమీటర్స్ మూవ్ చేసినా మూవ్ అవ్వచ్చు. అది 1 మిల్లీమీటర్ మూవ్ అవుతుంది. సో ట్రెమర్ అనేది మొత్తం రూల్ అవుట్ చేస్తుంది. సో కాంప్లెక్స్ సర్జరీస్లోని మన హ్యూమన్ బాడీలో ముఖ్యంగా మనకి రక్తనాళీలు అన్ని దగ్గర మూవ్ ఉంటుంది. సో వాటికి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఫైన్ మూవ్మెంట్ సర్జరీ చేస్తే బ్లీడింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో బ్లీడింగ్ తగ్గిపోతే మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ప్లస్ మన టిష్యూ ఎంత కట్ చేస్తారో, ఎంత ఫైన్ కట్ చేస్తారో అంత థిక్గా కూర్చుంటాయి. సో రఫ్గా ఏదైనా మనకి ఫైన్ బ్లేడ్తో కట్ అవుతే 2 రోజులు మానిపోతుంది, దానికి ఏం చేయక్కర్లేదు. కానీ అదే ఏదైనా దెబ్బ తగిలి వస్తే 4 రోజులు దాన్ని డ్రెస్సింగ్ చేయాలి. అలాగే బాడీలో కూడా మీరు ఎంత ఫైన్ కట్తోని మీరు సర్జరీ చేస్తే అంత క్విక్ హీలింగ్ ఉంటుంది, అంత క్విక్ రికవరీ. సో ప్రతిదీ మనం చేసేది ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తాం, చిన్నదైనా పెద్దదైనా. సో ఆ ఆపరేషన్ కోలుకొని మళ్ళీ ఆ వ్యక్తి తన సొంత పనులకి రిటర్న్ అవ్వాలి. సో అది అప్పుడు మనం చెప్తాం, ఓకే ఈ సర్జరీ వల్ల ఈ వ్యక్తికి ఇంత బెనిఫిట్ అయింది ఒప్పుకోవాలి. ప్లస్ ఆ బాధ నుంచి క్విక్గా రికవర్ అయ్యి మళ్ళీ తన సొంత పని చేసుకునే రికవరీకి అది మెజర్ చేస్తాం ఈ ఆపరేషన్ వల్ల.